హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రేడర్స్ బుక్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ట్రేడర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఈ జర్నల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ట్రేడర్ కి ఒక హార్ట్ లాగా పనిచేస్తుంది. సో మనము ఈ జర్నల్ ని జూలై 1 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ట్రేడ్ చేశాము, ఎంత లాస్ అయింది, బ్రోకరేజ్ చార్జెస్ ఎంత పడింది అనేది క్లియర్ గా తెలుసుకోబోతున్నాము. దీన్ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం అన్నమాట. నా మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ ట్రేడ్స్ అనేది కౌంట్ ఉంది అనమాట. ట్రేడ్ కౌంట్ ఉంది కదా, ఇక్కడ ట్రేడ్ కౌంట్ ఉంది. ఈ ఏరియా మనం ఇదంతా కౌంట్ చేద్దాము. ఇదంతా సెలెక్ట్ చేసి ఫస్ట్ నుంచి హోమ్లో మనకి ఆటో సమ్ ఉంటుంది. ఆటో సమ్ చేస్తే మనకి మొత్తం 12 ట్రేడ్స్ అయ్యాయండి. ఓకే, 19th వరకు మనకి 17th వరకు 12 ట్రేడ్స్ అయ్యాయి మనకి. మనం ఇక్కడ చూస్తే 24,400 CE ఫస్ట్ రోజు కాస్ట్ టు కాస్ట్. సెకండ్ రోజు నో ట్రేడ్. థర్డ్ రోజు నో సెటప్ నో ట్రేడ్. సాటర్డే సండే. తర్వాత మండే నుంచి చూడండి, బ్యాంక్ డిపాజిట్ ఇష్యూ వచ్చింది మండే రోజు, మీరు వీడియో చూడొచ్చు. సో ఆ రోజు 1:4 అనేది వచ్చింది మనకి. 1:4 వచ్చింది. దాని తర్వాత 24,200 CE 7th రోజు తీసుకున్నాము. సో అందులో 1:4 వచ్చింది మళ్ళీ. సో దాని తర్వాత 8th రోజు ఇన్సఫిషియెంట్ ఫండ్ అని ఉంది. ఇన్సఫిషియెంట్ ఫండ్ లో కూడా మనకి 1:4 అనేది వచ్చింది అనమాట. కానీ మనం రాయలేదు, ఇక్కడ ఈ ఏరియాలో రాయలేదు. దాని తర్వాత చూడండి, మనకి 9th రోజు 24,300 PE. సో లాస్ లో ఉంది. ఇలా మనం చూసుకుంటే మొత్తం చూసుకుంటే 1 2 3 4 5 6 7 ట్రేడ్స్ లాస్ లో ఉన్నాం మనము. సో దాని తర్వాత చూడండి, మీకు ఇక్కడ మనం ప్రాఫిట్ లో ఉన్నది ఓన్లీ 2 ట్రేడ్స్, ఓన్లీ 1 ట్రేడ్ అంతే. ఈ 3 మాత్రమే లాస్ లో ఉన్నాం మనం. ప్రాఫిట్ లో ఉన్నాం. ఈ 7 అనేది లాస్ లో ఉన్నాం మనం ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇక్కడ నేను ఏ స్ట్రాటజీ అనేది రాయలేదు, నేను రాస్తాను. సో ఇవి సక్సెస్ కావడానికి స్ట్రాటజీ ఏంటి అంటే ఒకటే ఒక స్ట్రాటజీ, ఫాలో త్రో క్యాండిల్లో ఇవి 4 సక్సెస్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కడ కూడా ఫాలో త్రో క్యాండిల్ తీసుకోలేదు నేను. సో ఇక్కడ నేను రూల్స్ అనేది ఫాలో కాలేదు. ఇక్కడ ఈ రోజు 17th రోజు మాత్రమే ఒక 60% యాక్యురసీ ఉన్న స్ట్రాటజీ ఒకటి తీసుకున్నాను అనమాట. సో అందులో కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ చూస్తే మనకి ఈ ఏరియాలో మనకి ట్రేడ్ తీసుకున్నాను కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ లో కన్సాలిడేషన్ లో తీసుకున్నాను. ఓకే, మీరు ఇది కానీ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఏరియాలో మీకు కనబడుతుంది ఎక్కడ తీసుకున్నాను ఎంట్రీ అనేది. ఈ ఏరియాలో కనబడుతుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇలా చార్ట్ సేవ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి చాలా వరకు ఉపయోగం ఉంటుంది. సో ఇలా నిన్నటి చూద్దాము. ఒకవేళ ఫ్రైడే రోజు చూద్దాము. ఫ్రైడే రోజు క్లిక్ చేస్తే ఓకే, నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ ఈ ఏరియాలో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో కింద ప్లేస్ చేశాను అనమాట. సో ఇలా ప్రతి ట్రేడ్ మనకి చెక్ చేసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మిస్టేక్ చేయకుండా ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. సో జర్నల్ మెయింటైన్ చేయడం అనేది ఒక హార్ట్ లాంటిది, ఒక ట్రేడర్కి హార్ట్ లాంటిది అనమాట. సో ఇది మెయింటైన్ చేయడమే నా గోల్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది నా గోల్ కాదు. సో ఒకటి ఆలోచించండి, మామూలుగా జనరల్ గా సామెత ఉంటది ఏంటంటే, ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అని ఉంటది జనరల్ గా సామెత. కానీ ట్రేడర్స్ కి వచ్చే వరకల్లా ట్రేడింగ్ లో ఎలా ఉంటదంటే, మనకి ఎగిరెగిరి దంచితే తక్కువ కూలి, ఎగరకుండా దంచితే ఎక్కువ కూలి. అంటే మనం ఎంత పేషెన్స్ తో ఉంటామో, ఎంత ఓపిక్ గా తక్కువ ట్రేడ్స్ తీసుకుంటామో, దానికి రివార్డ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మిస్టేక్స్ కూడా చూడండి, మిస్టేక్ ఎవరిది, నాది. సో ఇక్కడ కూడా నాది, ఇవంతా నాది. ఇక్కడ సెటప్ ఫెయిల్ అయింది అనమాట. సో ఓవరాల్గా మనం 17th వరకు చూసుకుంటే మనకి 3.1 పాయింట్స్ అంటే 3.1 అంటే అప్రాక్సిమేట్లీ 3 పాయింట్స్ మనం లాస్ అయ్యామన్నమాట. ఇక్కడ అమౌంట్ చూసుకుంటే 201 అంటే 201 రూపీ. ఓకే, ఇది మనకి 20,000 యాడ్ చేసినప్పుడు మన దగ్గర నెట్ ఎంత ఉండాలి? 200 లాస్ అయితే 19,800 ఉండాలి. కానీ ఎంత ఉంది? 19,200 ఉంది. అంటే ఇక్కడ మనం ఎక్కడైతే 12 ట్రేడ్ చేసామో దాని బ్రోకరేజ్ ఉంటుంది. ఇంకా నేను చేసింది ఎందులో? సహీ అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో. సహీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఒక ట్రేడ్కి 10 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఛార్జెస్. అదే మనం వేరే బ్రోకరేజ్లో చేస్తే 20 రూపీస్ పడుతుంది.
ఓకే. అంటే ఇంకా ఈ కాస్ట్ డబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుండే అనమాట. ఓన్లీ బ్రోకరేజ్‌ది. గవర్నమెంట్ చార్జెస్ కాకుండా. సో మనకి ఓవరాల్‌గా చూసుకుంటే యాక్చువల్‌గా 19,200 ఉంది కదా! అంటే ₹800 లాస్ అయినట్టు మనం. ₹800 అంటే మనం లాస్ అయింది 200 కానీ ₹600 ఏమైంది? చార్జెస్ పోయిందనమాట. ఇది బ్రోకరేజ్ ప్లస్ గవర్నమెంట్ చార్జెస్. ఇదంతా బ్రోకరేజ్ కిందకి పోయిందనమాట. ఓకే. అందుకే అంటే ఇంత తక్కువ ట్రేడ్‌లు చేస్తే కూడా మనకి బ్రోకరేజ్ చార్జెస్ డామినేట్ చేస్తుంది. మీకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఓవర్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటది. ఇంత తక్కువ ట్రేడ్ చేసిన తర్వాత కూడా మనకి ₹600 లాస్‌లో ఉన్నాం మనం. ఓకే. అంటే అదే ఓవర్ ట్రేడింగ్ చేస్తే ఒకవేళ ఇక్కడ 50 ట్రేడ్స్ అయ్యాయి అనుకోండి. మొత్తం చార్జెస్‌కే పోతాయి అనమాట. మొత్తం ఏమైతది? చార్జెస్‌కే వెళ్ళిపోతాయి. మనము క్యాపిటల్ అనేది ఉత్తగా ఫ్రీగా ఇచ్చేసినట్టు అయిద్దనమాట చార్జెస్‌కి. ఓకే. మన మెయిన్ గోల్ ఏంటి? నా మెయిన్ గోల్ ఏంటి అంటే ఒకటి నేను ప్రాసెస్ ఫాలో అవుతున్నానా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. మిగతాదంతా తర్వాత సంగతి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ప్రాసెస్ ఫాలో అయితే మనీ దానింబడి ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇప్పుడు లాస్ అయినట్టు కాదు, అది ఎక్స్పెండిచర్ చేసినట్టు. నేను 20,000తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అందులో ₹800 నేను ఎక్స్పెండిచర్ చేశాను అని చెప్పేసి నేను అనుకోవడం. నా ఫీలింగ్ అది. సో లాస్ అయిందనేది మంత్లో తెలుస్తుంది, మంత్ ఎండింగ్లో తెలుస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏదైనా బిజినెస్ మీరు ఏదైనా షాప్ పెట్టారనుకోండి, షాప్లో డైలీ కలెక్షన్లో ప్రాఫిట్ లాస్ చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో మీరు మీ దగ్గర ఈవినింగ్కి కలెక్షన్ అవుతుంది అనుకోండి, ఒక 10,000 కలెక్షన్ అయింది అనుకోండి ఈవినింగ్. 10,000లో నుంచి మీరు అందరికీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు అసలు క్యాష్ ఏం మిగలకపోవచ్చు, మీరు చేతి నుంచి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డే కలెక్షన్ వస్తుంది, దాన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తారు మళ్ళీ ఎక్స్పెండిచర్కి. ఇలా బిజినెస్ మోడల్లో మనం ట్రేడింగ్ని చూడగలిగితే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాసెస్ని ఫాలో అయితే కొంచెం లేట్గా రావచ్చు రిజల్ట్స్, కానీ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ 99% ఉంటాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే చార్ట్ మనల్ని కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ చార్ట్ని మనం కంట్రోల్ చేయలేము. మనం ఒక్క పని చేయొచ్చు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది. చార్ట్ని ఎప్పుడు కూడా మనం కంట్రోల్ చేయలేము. మనల్ని చార్ట్ ఈజీగా 100కి 100% కంట్రోల్ చేయగలదు. మనం మనల్ని మాత్రమే కంట్రోల్ చేసుకోగలము. ఇది ఒక్కటి నమ్మండి, ముందుకు పోవడానికి, ట్రేడర్స్ ప్రాఫిట్లో ఉండడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.